ఇల్లు లేని పేదలకు వెంటనే పట్టాలు కేటాయించి స్థలంపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు ఇచ్చి కూడా పొజిషన్ ఇవ్వకపోవడం అన్యాయమని, ఇల్లు లేని పేదలకు వెంటనే పట్టాలు కేటాయించి స్థలంపై హక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేసులు పరిష్కారం అయినప్పటికీ లబ్ధిదారులకు హక్కులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని బీసీ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమంది నాయకులు లీడర్లు ఉంటే కనుక ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే తప్పకుండా అన్నం తీసుకొని మరి మంత్రి దగ్గరికి వెళ్ళి అదేవిధంగా కలెక్టర్ తో మాట్లాడించి మరి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ముఖ్యం వచ్చిన వాళ్ళని పంపించి మరి ముఖ్య నాయకులు ఉంటే కనుక మరి విధానం రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ ప్రజలు నిరంతరం ఉండి ఓటు హక్కుతోని మిమ్మల్ని నిలబెట్టేవాడు నాయకుడు ప్రజలే, మిమ్మల్ని జీతాలు ఇచ్చేవాడు ప్రజలే. కాబట్టి మా పక్షాన ఉన్న నాయకుడే మాకు కావాలి తప్ప ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజల భూములను ఆక్యుపై చేస్తూ ఇవాళ వాళ్ళ రోడ్ల కోసం ఇవాళ మన ఇళ్ళ పట్టాలని ఆపిందంటే బిడ్డ లక్ష్మారెడ్డి ఖబర్దార్, దేనికైనా తెగించిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే కాదు కోర్టుకు వెళ్ళడానికి, కోర్టులో ఉన్నటువంటి జడ్జీలు మా వాళ్ళు, జడ్జీలు అదేవిధంగా అడ్వకేట్లు మా వాళ్ళు, అడ్వకేట్ జనరల్ కూడా మా వాళ్ళే. మీరు డబ్బులు కుమ్మరిస్తారేమో, మేము ప్రేమతోని వాళ్ళ మనసుని గెలుచుకుని మా హక్కులను సాధించుకునేంత వరకు మేము వదిలిపెట్టమని చెప్పి కూడా ఈ సభా వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మీరు యువకులు సమర్థులు, ఇలా ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నప్పుడు మేము నిరంతరం ప్రజల సేవలో ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి గారికి మీకు ఒక్కటే ఈ ఇందిరా పార్క్ నుంచి హెచ్చరిస్తున్నా, మీ గతంలో ఇచ్చినటువంటి పట్టాలకు మీరు భూములు ఇస్తారా, లేకపోతే మీ అంతిమానికి మీరే గొయ్యి తవ్వుకుంటారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. బిడ్డ మంత్రి శ్రీనివాసరెడ్డి, మీరు కూడా మీ దృష్టికి ఆర్ కృష్ణ తీసుకొచ్చారు. మీరు వెంటనే ఈ సమస్యలను సాల్వ్ చేసే విధంగా రేపు నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తే 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా, అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన. అక్కడ ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలు మాకు పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచివన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 13 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ లేదు. ఇప్పుడే మొయినాబాద్ మండల్ సోదరులు హిమాయత్ నగర్ వాళ్ళు రేపటి నుంచి ధర్నా చేస్తున్నారు. ఈరోజు చేసిండ్రు, 2 రోజులు ఆగండి. ఇక తర్వాత ఈరోజే రెవెన్యూ మినిస్టర్ ఉంటే పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, హిమాయత్ నగర్లో వీళ్ళ కేటాయించిన స్థలంలో మార్కెట్ కడతారు. మార్కెట్ ఎవరి కోసం కడతారు? ఏం మార్కెట్? పూలు దండలేసే పూలకు మార్కెట్ కావాలి. కానీ వీళ్ళు బుక్కెట్ తిని బతకడానికి వాళ్ళకి స్థలం వద్దా? కూడు ఉండడానికి కాదు వద్దా వాళ్ళకు? మీకు దండలు, రకరకాల పూల దండలు లేనికే వాళ్ళకు మార్కెట్ పెట్టాలి. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఆఫీసర్లకు. మేము తలదాచుకోవడానికి మాకు ఇచ్చిన స్థలాలు దొరికినాయని చెప్పి ఇక్కడున్న మేమందరం ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకో, వేరే స్థలం తీసుకో. అక్కడనే గవర్నమెంట్ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. అక్కడ ఏదో ఊరు ఉంది, అది ఏ ఊరు? ఇంకో ఊరు ఉంది, మాలపోతారా ఊరురా.